శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే గనక, తల్లి త్వరలోనే నిన్ను ఒక వ్యక్తి కలవబోతూ ఉన్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండు. అది ఎవరో తెలుసుకోవాలి అంటే వెంటనే ఇది విను అని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తల్లి త్వరలోనే నీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఇప్పుడు ఉన్న కాలంలో కాస్త చనువు ఇస్తే చాలు, పూర్తిగా ముంచేస్తున్నారు. అది ఇప్పటికే నీకు అర్థమైంది కదా బిడ్డ. ఒకరు నీకు పరిచయం అవ్వగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ కూడా వారికి చెప్పకు. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఎలా ఉంటారో వారికి తెలుసుకోకుండా వాళ్ళ గురించి మనం గురించి చెప్పడం అనేది నీకు హాని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిన్ను అవమానించటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇక నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు కూడా. అలా వాళ్ళు వెళ్ళిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు. ముందుగా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ. అది నీకు ఎన్నోసార్లు కూడా నేను చెప్పాను. అది వస్తువు అయినా సరే, బంధము అయినా సరే. ఇక నీకు కనిపించే స్నేహంలో నీకు కనిపించని మరో రూపం కూడా ఉంటుందమ్మా. ఆ రూపాన్ని నువ్వు చూడకుండా, దాని గురించి తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తూ ఉంటావు. మాట అనేది ఇచ్చేస్తూ ఉంటావు. ఇలా చేయడం వల్ల తరువాత నీవే బాధపడవలసి వస్తుంది. ఇతరులకు నీకు ఎంత దగ్గరైనా సరే నీకంటూ కొన్ని విషయాలు దాచిపెట్టుకోవాలి. వాళ్ళతో పంచుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా పంచుకోవాల్సి వస్తే కనుక అది కేవలం నీ బంధంతో, నీ రక్త సంబంధికులతో మాత్రమే పంచుకో. అర్థమైంది కదా. నీ లోటుపాట్లను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోవద్దు. అలా పంచుకున్నావు అంటే గనక నీ జీవితం వాళ్ళు లాగేసుకుంటారు. వాళ్ళ చేతుల్లో నిన్ను కీలు బొమ్మను చేస్తారు. కనుక తల్లి ఎప్పుడు కూడా ఎవరికి ఏమి చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు. ఎదుటివారు చెప్పినవి కొన్ని మంచిగా అనిపించినప్పుడు ఆ మాటలు విని నువ్వు జాలి పడకు. ఆ మంచి మాటల వెనకాల కత్తుల్లాంటి చెడు మాటలు కూడా ఉంటాయి బిడ్డా. ఆ కష్టాలను చూసి నువ్వు జాలి పడ్డావు అంటే నీ కష్టాలను నీవే కొని తెచ్చుకున్నట్టు. సముద్రంలో నీవు పడవలో ప్రవేశించేటప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ పడవకు చిన్న రంధ్రం పడిన క్షణంలో నీరు మొత్తం పడవలోకి వచ్చి సముద్రంలో మునిగిపోతారు. కనుక ఎదుటి వారిలో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఆలోచించి మాట్లాడు. నువ్వు ఎప్పుడు నీలోనే నువ్వు నచ్చినట్టు ఉండు తల్లి. నీలాగే నీకు నచ్చినట్లుగా ఉండు తల్లి. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అలాగే జీవించు. జరిగిపోయిన గతాన్ని తలుచుకుని బాధపడకు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ గతం గురించి నువ్వు ఎన్నో పాఠాలను, గుణపాఠాలను కూడా నేర్చుకోవచ్చు. తెలిసింది కదా. ఎలా అంటే ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ నువ్వు చేయకుండా జాగ్రత్త పడు. ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో కూడా ఆలోచించు. అప్పుడు నీకు మంచి దారి కనిపిస్తుంది. ఎప్పుడు నీ సలహాలను బయట వారితో పంచుకోవద్దమ్మా. ఎందుకంటే బయటవారు మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు కదా. ఇదేనమ్మ సమాజం అంటే. చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు. నష్టపోతావని చెప్పి నిన్ను కిందికి లాగేస్తారు. కనుక నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి. సందేహం అంటూ నీ అమ్మనైనా నేను కనకదుర్గమ్మను దారిని చూపిస్తాను కదా, నన్ను అడుగు. నేను నీకు మంచి దారిని, సలహాను నీకు కలిగేలాగా దారి చూపుతాను. నీ అమ్మ నీకు ఏమి చెబుతుందో, ఎందుకు చెబుతుందో అర్థమవుతుంది కదా. నీ జీవితాన్ని నీవే మంచిగా మార్చుకోవాలి బిడ్డ. వచ్చే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండు అని అమ్మ మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. త్వరలోనే మన జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతున్నారు. అది ఎవరైనా కావచ్చు, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా కావచ్చండి. ఎవరు వచ్చినా మన హద్దుల్లో మనం ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉంటేనే మనకు మర్యాద వస్తుంది. అమ్మ మనకు ఈ సందేశం ఇచ్చింది అంటే దాని వెనుక ఏదో ఒక సందేశం ఉండే ఉంటుంది. కనుక అమ్మ ఎందుకు అలా
చెబుతూ ఉన్నదో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు ఆ అమ్మ ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగించింది కాదు. చాలా రోజుల తర్వాత ఇది ఇప్పటికిప్పుడే జరుగుతుంది అని కాదండి. కాబట్టి అమ్మవారు మనకు ముందుగానే హెచ్చరిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మొదటిసారిగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. అయితే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందు ఉండేంతవరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.